వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. సో ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియోలో అయితే నా 3.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఏం నేర్చుకున్నాను అండ్ నా వర్క్ ప్యాటర్న్ ఎలా ఉండింది అండ్ లైక్ వర్క్ షెడ్యూల్, ఎన్విరాన్మెంట్ ఎలా ఉండింది, నా టీమ్ ఎలా ఉండింది, సో లైక్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎసెన్షియల్ ఆల్సో ఎసెన్షియల్. సో నా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉండింది, సో మొత్తం డిస్కస్ చేస్తాను అనమాట. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే, సో మీరు ఐటీలోకి ఇప్పుడే ఎంటర్ అవుతుంది, కొంచెం ప్యానిక్ అవుతున్నారు అంటే సో ఈ వీడియో చూసాక మీకు అర్థమవుతుంది అనమాట. లైక్ వర్క్ ఎలా ఉంటుంది అండ్ టీమ్తో మనం ఎలా కోఆర్డినేట్ అవ్వాలి, సో అది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్లీ మనం జాయిన్ అయిన వెంటనే మనకు ప్రైమర్స్ జరుగుతుంది, స్ట్రీమ్ ట్రైనింగ్ జరుగుతుంది అండ్ స్ట్రీమ్ ట్రైనింగ్ తర్వాత మనని ప్రాజెక్ట్లోకి అలొకేట్ చేస్తారనమాట. బెంచ్లో ఉంటే మీకు ఏం వర్క్ ఉండదు, సో అది మీకు తెలిసిందే. సో మీరు బెంచ్లో ఉన్నారంటే మీకు ఏం వర్క్ అయితే అలాట్ చేయరు, బట్ మీరు హెచ్ఆర్కి వీళ్ళకి పిఎంఓస్ ఉంటారు కదా, సో వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఏమైనా వస్తుంది అనమాట. సో బెంచ్లో ఉన్న వాళ్ళకైతే లైట్, సో మీరు ఏం వర్క్ చేయాల్సిన అవసరం లేదు, సో ఇట్ విల్ బీ నథింగ్. బట్ మీరు ఒకవేళ ప్రాజెక్ట్లోకి అలొకేట్ అయినారు అంటే లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటుందన్నమాట. కొన్ని అయితే సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఉంటుంది, కొన్ని ఇనిషియల్ ఇంప్లిమెంటేషన్స్ మనమే స్టార్ట్ చేయాలి అండ్ కొన్ని అయితే లైక్ ప్రాజెక్ట్ స్టార్ట్ కూడా అయి ఉండదు అనమాట. సో మనం జాయిన్ అయ్యే కొద్ది ప్రెప్ వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ సమ్ డేస్ మనము ఇనిషియల్ నుంచి మొత్తం కోడింగ్ కానీ వాట్ ఎవర్ ద వర్క్ అనేది మనం ఇనిషియల్ స్టేజ్ నుంచి మనం బిల్డ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నాకు వచ్చింది అయితే లైక్ ఆల్రెడీ అప్లికేషన్ అనేది వాళ్ళు బిల్డ్ చేసి పెట్టేశారు. సో దాని నుంచి వాళ్ళకి ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ కావాలి అంటే సో మేము మోడిఫికేషన్స్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో మీరు వన్స్ ప్రాజెక్ట్లోకి మిమ్మల్ని తీసుకున్న తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని తీసుకున్న వెంటనే మీ నుంచి వర్క్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మీకు కేటీ సెక్షన్స్ ఇవ్వడం ఇలాంటివి అనేది తక్కువ ఉంటుంది కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే. బట్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ప్రాపర్ కేటీ ఇస్తారనమాట మనకి. లైక్ ఎవ్రీ ప్రాజెక్ట్లో మనకు డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో డిఫరెంట్ ప్రాసెస్, డిఫరెంట్ అండర్స్టాండింగ్, డిఫరెంట్ అప్లికేషన్ కాబట్టి ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా డిఫరెంట్ ఉంటుంది, డిఫరెంట్ టాస్క్ ఉంటుంది అనమాట. సో నేను జాయిన్ అయినప్పుడు లైక్ మొత్తం కొత్తది ఆ ప్రాజెక్ట్లో. లైక్ అబాప్ నేను నేర్చుకునింది. సో అబాప్ గురించి కాకుండా ఎక్కువ అకౌంట్స్, ట్యాక్సెస్, ఫార్మ్స్ వీటి గురించి ఎక్కువ ఉండేదన్నమాట. సో నాకు అబాప్ కోడింగ్ లెవెల్ వరకు అయితే మనకు వచ్చు, కానీ ప్రాసెస్ ఉంటుంది కదా, లైక్ ఒక ఫామ్ని సబ్మిట్ చేయడం, ఒక ఫామ్ ఫీల్డ్స్ని మనము లైక్ ఫామ్ ఫిల్ చేసి ఆ ఫామ్ని టెస్టింగ్ చేయడం, సో ఇవంతా కొంచెం మాకు కొత్తగా అనిపించింది అనమాట. సో మేము జాయిన్ అయినప్పుడు అయితే మాకు ప్రాపర్ కేటీ ఇచ్చారు. లైక్ ఇక్కడ బిజినెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉండొచ్చు అండ్ మేము జాయిన్ అవ్వక ముందు ఉంటారు కదా, ముందు రిసోర్సెస్ లైక్ వెళ్ళిపోయిన వాళ్ళు చేసి పెట్టిన డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ కానీ మమ్మల్ని రెఫర్ చేయమన్నారనమాట. సో ఆ డాక్యుమెంటేషన్లో మాకు అర్థమవుతుంది వాళ్ళకు ఏ టాస్క్ అలొకేట్ చేశారు, సో ఆ టాస్క్లో వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేశారు అది అనేసి. సో మాకు ఎలా ఉంటుంది వర్క్ ప్రాసెస్ అంటే లైక్ ఫంక్షనల్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు, టెక్నికల్ టీమ్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో మా ప్రాజెక్ట్లో అరౌండ్ దేర్ ఆర్ 40 to 50 పీపుల్ ఉంటారు. సో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ ఫంక్షనల్ అండ్ హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ టెక్నికల్ ఉంటారు. సో మనకు బిజినెస్ నుంచి ఒక రిక్వైర్మెంట్ అయితే వచ్చిందనమాట. సో ఆల్రెడీ అప్లికేషన్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉందన్నమాట. సో ఉన్న అప్లికేషన్స్లో వాళ్ళకి కొత్త రిక్వైర్మెంట్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫామ్ ఉంటుంది అనుకోండి. సో ఆ ఫామ్లో వాళ్ళకి హెడ్డింగ్ లైన్ అనేది డిఫరెంట్ కావాలి, లైక్ ఈ హెడ్డింగ్ లైన్ కాకుండా వేరే హెడ్డింగ్ లైన్ కావాలి అనేసి అడిగారు అనుకోండి. సో వాళ్ళకి ఆ రిక్వైర్మెంట్ కావాలి. లైక్ ఈ హెడ్డింగ్ లైన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సే ఆంధ్రప్రదేశ్ అనే హెడ్డింగ్ లైన్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ కాకుండా వాళ్ళకి తెలంగాణ అనేసి చేంజ్ చేయాలి. సో ఈ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టూల్ అయితే ఉంటుంది మాకు, అజ్యూర్ టూల్ అనేసి. సో ఆ టూల్లో మనకు తెలుస్తుంది అనమాట వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేది ఒక లైన్ ఐటమ్స్ లాగా మనకు వస్తూ ఉంటుంది. సో వాళ్ళు పంపిస్తారు అండ్ ప్రాజెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రిక్వైర్మెంట్ని ఫంక్షనల్ వాళ్ళకి అలొకేట్ చేస్తారనమాట. సో ఫంక్షనల్ వాళ్ళు ఏం చేస్తారు, డీటెయిల్గా వాళ్ళ రిక్వైర్మెంట్ని అనలైజ్ చేస్తారు. సో ఏంటి లైక్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఆ రిక్వైర్మెంట్కి ఎన్ని డేస్ పడుతుంది, సో ఇది మీడియం లెవెల్ రిక్వైర్మెంటా, హై లెవెల్ రిక్వైర్మెంటా, సో మొత్తం అనలైజ్ చేస్తారనమాట. చేయాలి లైక్ వాట్ ఈస్ ది ప్రాపర్ రిక్వైర్మెంట్. సో వాళ్ళు అడిగింది మనకు ఒక్కొక్కసారి మనకు మిస్కమ్యూనికేట్ అవుతుంది. వాళ్ళు అడగడం ఒకటి ఉండొచ్చు, మనం అర్థం చేసుకోవడం కూడా ఒకటి ఉండొచ్చు అనమాట. సో దానికి ఫంక్షనల్ వాళ్ళు బిజినెస్ వాళ్ళతో లైక్ కాల్ షెడ్యూల్ చేసుకునేసి వాళ్ళు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు క్లియర్ చేసుకునేసి ప్రాపర్ కమ్యూనికేషన్తో వాళ్ళు రిక్వైర్మెంట్స్ అనేది డాక్యుమెంట్ చేస్తారు. సో వర్డ్ డాక్యుమెంట్లో మొత్తం క్రియేట్ చేస్తారనమాట ఫంక్షనల్ ఓనర్. సో ఆ టికెట్కి ఫంక్షనల్ ఓనర్, సో ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ, ఫంక్షనల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ పర్సన్కి వాళ్ళు అసైన్ చేస్తారనమాట. సో ఆ పర్సన్ ఏం చేస్తారు లైక్ మొత్తం అనలైజ్ చేసి ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఫామ్ అనేది ప్రింట్ అవ్వడానికి మనకి ఏ ప్రాసెస్ ఉంటుంది. సో ఫామ్ అంటే మనం జస్ట్ ఏమంటారు లైక్ జస్ట్ ఫామ్ ఫిల్లింగ్ అనేది ఉండదు అనమాట. సో మనం ఒక ప్రాసెస్ ఫాలో అయితే ఆ ప్రాసెస్ ఫాలో అయినప్పుడు మాత్రమే ఆ ఫామ్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఆ ప్రాసెస్ మొత్తం వాళ్ళు ఎఫ్ఏలో క్లియర్గా మెన్షన్ చేసేసి
లైక్ ఆ ఫామ్లో ఏం చేంజెస్ కావాలి అనేది మన డిస్క్రిప్షన్ అనేది ఆ ఫంక్షనల్ డాక్యుమెంట్లో వాళ్ళు మొత్తం రాసిస్తారనమాట. సో దాన్ని ఎఫ్ఏ డాక్యుమెంట్ అనేసి అంటారు. సో లైక్ ఆ డాక్యుమెంట్ మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ ఆ డాక్యుమెంట్ని టెక్నికల్ పర్సన్కి ఫార్వర్డ్ చేస్తారనమాట. లైక్ మేము ఇప్పుడు టెక్నికల్ టీంలో ఉన్నామన్నమాట మేము. సో మాకు ఆ ఎఫ్ఏ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత సో ఆ ఎఫ్ఏ డాక్యుమెంట్లో చూస్తే మనకు అర్థమైపోతుంది. సో వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్, ఎక్కడెక్కడ చేంజెస్ కావాలి అనేసి. సో ఆ తర్వాత మేమేం చేస్తాము, ఆ ఫంక్షనల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది అనలైజ్ చేసి సో ఏమంటారు, ఈ హెడర్ని మనం చేంజ్ చేయాలి అంటే మనం ఏ కోడ్ని టచ్ చేయాలి, ఏ ప్రోగ్రామ్ని మనం రన్ చేయాలి. సో అది ఆ ప్రోగ్రామ్ మనమే అనలైజ్ చేసి కనిపెట్టి ఆ ప్రోగ్రామ్ మొత్తాన్ని మనం అనలైజ్ చేయాలన్నమాట. లైక్ ఏ లైన్ ఆఫ్ కోడ్ దగ్గర ఈ హెడర్ అనేది ప్రింట్ అవుతుంది. సో మనం ఆ కోడ్ని చేంజ్ చేయాలన్నమాట. సో ఆ కోడ్ని చేంజ్ చేయడానికి కూడా కొన్ని సర్టెన్ కండిషన్స్ ఉంటుంది. సో మనకు చేంజ్ చేయమన్నారు కదా అనేసి మనం వెళ్ళి ఏమంటారు ఆంధ్రప్రదేశ్ అనే లైక్ ఆ నేమ్ టెక్స్ట్ని తీసేసి తెలంగాణని మనం మార్చలేము. లైక్ డైరెక్ట్ మనం చేంజ్ చేయలేము. ఎందుకంటే మనం ఒకవేళ చేంజ్ చేసాము అనుకో, సో ఈ ఫామ్లో మనం ఈ పర్టికులర్ కోడ్లో మనం ఆంధ్రప్రదేశ్ అని యూజ్ చేస్తున్నాం కదా. సో ఇది మేబీ అనదర్ ఫామ్స్కి కూడా కనెక్ట్ అయి ఉండొచ్చు. బట్ బిజినెస్ అడిగింది మాత్రం సర్టెన్ పర్టికులర్ ఫామ్కి మాత్రమే చేంజ్ చేయమనేసి అడిగారు. ఒకవేళ మనం ఇక్కడ తెలంగాణ మార్చేసామనుకోండి, మిగతా అన్ని ఫామ్స్కి కూడా అవి చేంజ్ అయిపోతుంది. సో అది బ్రేక్ అవ్వకుండా ఉండాలి అంటే సర్టెన్ కండిషన్స్ అనేది మనం ఇఫ్ కండిషన్స్ లైక్ టేబుల్ సెలెక్ట్ క్వైరీస్ ఇవి రాయాలన్నమాట. సో పర్టికులర్గా ఈ ఫామ్కి మాత్రమే మనకు ఈ టెక్స్ట్ అనేది కావాలి అన్నట్టు మనం కోడ్ రాయాలి. సో ఇలా చాలా కాంప్లికేషన్స్ అయితే ఉంటుంది అనమాట. మనం వాళ్ళు చెప్పినారనేసి వెంటనే కోడ్ వెళ్ళి చేంజ్ చేయడానికి అయితే ఉండదు. ఫస్ట్ అనలైజ్ చేయాలి, ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎన్ని ఫామ్స్ని జనరేట్ చేస్తుంది, ఎన్ని ఫామ్స్కి కనెక్ట్ అయి ఉంది అనేది కొంచెం అనలైజ్ చేసేసి దానికి తగినట్టు మనం లైక్ కోడింగ్ అయితే చేస్తామన్నమాట. సో మేము కోడింగ్ చేసిన తర్వాత మేము ఏ పాయింట్ ఆఫ్ లైన్లో మేము కోడింగ్ చేంజెస్ చేసాము, ఇంతకుముందు ఉన్న కోడ్ని మనం యాక్చువల్లీ డిలీట్ చేయకూడదు. సో మేమున్న ప్రాజెక్ట్లో అయితే ఉన్న కోడ్ని డిలీట్ చేయకూడదు అనమాట. జస్ట్ కమెంట్ చేసి సో పైన మనం డిలీట్ చేస్తున్నాము అనేసి డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. సో కోడ్ని డిలీట్ చేయడం వల్ల వాళ్ళకి లైక్ తెలీదు మనం ఏ కోడ్ని రీప్లేస్ చేసాము, సో ఎఫెక్ట్ అయిన కోడ్ ఏంటి, సో దానివల్ల మనం ఇది రీప్లేస్ చేసామా, సో ఆ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి తెలియదు. కాబట్టి సో మేము జస్ట్ కమెంట్స్ అయితే చేసి పెడతాం అనమాట, దిస్ కోడ్ ఈస్ డిలీటెడ్ అనేసి. కానీ కోడ్ అయితే డిలీట్ చేయము అనమాట. జస్ట్ కమెంట్లో ఉంటుంది కాబట్టి ఇట్ విల్ ఆబ్వియస్లీ నాట్ వర్క్ ఆ లైన్ అనేది. సో ఇలా కోడింగ్ అంతా అయిపోయిన తర్వాత సో ఈ మొత్తం మనం కోడ్ని చేంజ్ చేయకముందు ఎలా ఉంది, కోడ్ యాడ్ చేసిన తర్వాత కోడ్ ఎలా వర్క్ చేస్తుంది, సో ఇదంతా మేము డాక్యుమెంట్ చేయాలన్నమాట. అదే టెక్నికల్ డాక్యుమెంట్. సో ఈ టెక్నికల్ డాక్యుమెంట్లో లైక్ మోస్ట్లీ ఫంక్షనల్ డాక్యుమెంట్ లాగానే ఉంటుంది. బట్ కొన్ని ఏరియాస్ అయితే మేము మారుస్తాం. లైక్ మనం ఏం చేంజెస్ చేసాము, ఎందుకు చేసాము అండ్ ఇనీషియల్ ఇంప్లిమెంటేషన్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఇలా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాపర్ టెస్టింగ్ చేస్తామన్నమాట. సో మేము చేసేది యూనిట్ లెవెల్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే మనం చేసిన చేంజెస్కి జస్ట్ ఒక 1 రన్ ఆఫ్ టెస్టింగ్ అనుకోవచ్చు. సో 1 రన్ ఆఫ్ టెస్టింగ్ చేస్తాము. అది కూడా ఫంక్షనల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన టెస్ట్ కేసెస్ అనమాట. సో అవన్నీ టెస్ట్ చేసి ఒక డాక్యుమెంట్ లాగా ప్రిపేర్ చేసి ఆ డాక్యుమెంట్ని అయితే సబ్మిట్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇలా మేము టెక్నికల్ చేంజెస్ అన్ని చేసి యూనిట్ టెస్టింగ్ అంతా చేసిన తర్వాత ఇది టెస్టింగ్ టీమ్కి క్యూఏకి పంపించే ముందు ఈ చేంజెస్ అనేది 3 లెవెల్ ఆఫ్ రివ్యూస్ అయితే జరుగుతుంది అనమాట మాకు. సో సింపుల్గా మనం కోడ్ చేంజ్ చేసి దాని టెస్టింగ్ పంపించేకి కాదు. సో 2 లెవెల్స్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ రివ్యూస్ అయితే మాకు జరుగుతుంది. సో ఫస్ట్ మా ఇంటర్నల్గా ఉన్న టీమ్తో మేము రివ్యూ తీసుకుంటాము. లైక్ మొత్తం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, ఎందుకు ఈ కోడ్ చేంజెస్ చేసాము, ఈ కోడ్ ఎందుకు యాడ్ చేసాము. అండ్ ఆల్సో వాళ్ళకి ఒక సినారియో కూడా రన్ చేసి చూపించాలి. సో ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ పర్ఫెక్ట్ అనేసి వాళ్ళకి ఒక టెస్ట్ సినారియో కూడా రన్ చేసి చూపించాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ టీంలోనే మనం రివ్యూ చేసుకుంటూ ఉంటాము. అండ్ సెకండ్ వచ్చేసి మేనేజర్ చెక్ చేస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట. సో ఇలా 3 లెవెల్స్ ఆఫ్ రివ్యూస్ అయితే మాకు ప్రాపర్గా జరుగుతుంది. ఆ తర్వాతే వాళ్ళు టెస్టింగ్కి పంపిస్తారనమాట. సో టెస్టింగ్ పంపించిన తర్వాత ఇంకా టెస్ట్ ఇంజనీర్ కానీ క్వాలిటీ వాళ్ళు కానీ వీళ్ళు టెస్ట్ చేస్తారు. వాళ్ళు చేసేది యాక్చువల్ ప్రాపర్ టెస్టింగ్ అనమాట. సో మేము చేసేది వచ్చి జస్ట్ యూనిట్ లెవెల్, అంటే మా ఏరియా వరకే మేము టెస్టింగ్ చేస్తూ ఉంటాము. కానీ టెస్టర్ ఏం చేస్తారు అంటే లైక్ చేస్తారనమాట, ఎండ్ టు ఎండ్ టెస్టింగ్ చేస్తారు వాళ్ళు. లైక్ మనం చేసే కోడ్ వల్ల వేరే ఏ ఏరియాలో మనకు అది ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అలా వాళ్ళు ప్రాపర్ టెస్టింగ్ చేస్తూ ఉంటారనమాట. సో దానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అలా టెస్ట్ చేసి వాళ్ళు ఏదన్నా లైక్ కనిపెట్టారు, లైక్ ఏదన్నా అనదర్ ఏరియా ఈజ్ గెటింగ్ ఎఫెక్టెడ్, లైక్ మనం యాడ్ చేసిన కోడ్ వల్ల ఇంకొక ప్రాసెస్ అనేది దెబ్బతింటా ఉంది అనే టైంలో వాళ్ళు మనకి రివర్ట్ చేస్తారనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బగ్స్. సో మళ్ళీ మాకు అజ్యూర్ టీంలో లైక్ బగ్స్ అనేది అలికేట్ అవుతుంది. లైక్ టెక్నికల్ పర్సన్స్ ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తారో సో వాళ్ళ మీద మనకు బగ్స్ అనేది వస్తుందన్నమాట. సో మళ్ళీ మేము వెళ్ళి ఆ బగ్స్ ఏంటి, ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది అంతా మనం అనలైజ్ చేసి మళ్ళీ మనం కోడ్
ఏమంటారు కోడ్ చేంజెస్ చేసి మళ్ళీ ప్రాపర్ టెస్టింగ్ చేసి మొత్తం మళ్ళీ రివ్యూస్ మళ్ళీ తీసుకొనేసి ఆ తర్వాత మళ్ళీ మనం క్యూఏకి పంపిస్తాం అనమాట. సో ఇలా క్యూఏ టీమ్ అనేవాళ్ళు మొత్తం ప్రాపర్ టెస్టింగ్ చేసేసి ప్రొడక్షన్కి పంపిస్తారు, అంటే రియల్ టైం. సో రియల్ టైంలో యూస్ చేయడానికి మొత్తం కోడ్ అనేది మూవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ఉంటుంది లైక్ టోటల్ వర్క్ ప్యాటర్న్ అయితే మాకు. అంటే వర్క్ లోడ్ ఎలా ఉంటుంది అంటే ఇట్ డిపెండ్స్. లైక్ కొన్నిసార్లు ఎక్కువ టికెట్స్ వస్తుంది, లైక్ ఎక్కువ రిక్వైర్మెంట్స్ వస్తుంది, కొన్నిసార్లు అసలు రిక్వైర్మెంట్స్ ఉండవు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైక్ హౌ ది అప్లికేషన్ ఈస్ వర్కింగ్. సో అప్లికేషన్ అనేది వాళ్ళకి లైక్ ఎవరైతే యూస్ చేస్తున్నారో క్లయింట్స్ కానీ, సో వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది ఎలా కావాలో సో దాన్ని బేస్ అయ్యేసి మన వర్క్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. దేర్ ఆర్ డేస్ లైక్ మాకు వర్క్ లేకుండా కొన్ని డేస్ ఉంటుంది అండ్ హెక్టిక్ వర్క్ ఉంటుంది, లైక్ మీడియం లెవెల్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. సో వర్క్ రిలేటెడ్ అయితే ఇలానే ఉంటుంది అనమాట. టికెట్స్ రావడం, మేము డెవలప్ చేయడం, టెస్టింగ్కి పంపించడం, అనేది ప్రొడక్షన్కి మూవ్ అవ్వడం, సో ఇలా ఉంటుంది అనమాట. అండ్ మాకు లైక్ ఇలా ఖాళీ టైం ఏదైనా దొరికినప్పుడు మాకైతే కొన్ని ట్రైనింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో లైక్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, లైక్ ఎక్కువ వర్క్ అని చెప్పలేము, తక్కువ వర్క్ అని చెప్పలేము, సో మీడియంగా ఉంటుంది అనమాట మా ప్రాజెక్ట్లో అయితే. సో ఈ 3 ఇయర్స్లో లైక్ ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ నా వర్క్ ఇలానే ఉండిందనమాట. ఇంకా మిగతా టైంలో లైక్ ట్రైనింగ్స్ లైక్ ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రైమర్స్, స్ట్రీమ్ ట్రైనింగ్, సో ఇలా అయిపోయింది. సో టిల్ నౌ మోస్ట్లీ ద వర్క్ విల్ బీ లైక్ దిస్ ఓన్లీ. సో మేబీ కొన్ని ప్రాజెక్ట్స్కి ఇంకా డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. కొన్ని ప్రాజెక్ట్స్లో అయితే ఇంత ప్రాసెస్ ఉండదు, లైక్ ఫంక్షనల్, టెక్నికల్, రివ్యూస్ ఇలా ఉండదు అనమాట కొన్ని ప్రాజెక్ట్స్కి అయితే. సో వాళ్ళు ఈజీగా వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చిందా కోడ్ చేంజ్ చేసి డైరెక్ట్ ప్రొడక్షన్కి జస్ట్ బేసిక్ టెస్టింగ్ చేసి ప్రొడక్షన్కి పంపించడం. సో ఇలా కూడా ఉంటుంది. కొన్ని లైక్ వెరీ ఫాస్ట్ మూవింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటుంది అనమాట. బట్ మాది కొంచెం లైక్ ఇట్స్ ఆల్రెడీ బిన్ 10 ఇయర్స్ అనుకుంటాం మా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి. సో ఇంకా 5 ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే ఉంది ప్రాజెక్ట్ వాళ్ళకి లైక్ క్లయింట్స్తో. సో ఇది కొంచెం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి సో కొంచెం స్టాండర్డ్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అండ్ ఆల్సో లైక్ ప్రొసెసర్ కూడా కొంచెం ల్యాగ్ ఉంటుంది. బట్ యా, ఇది యాక్చువల్లీ గుడ్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఊరికే మనము లైక్ టెస్టింగ్కి ఇచ్చి బగ్స్ తెచ్చుకోవడం, డిఫెక్ట్స్ తెచ్చుకోవడం కన్నా లైక్ 2 to 3 లెవెల్ ఆఫ్ రివ్యూస్ అవ్వడం వల్ల లైక్ హై లెవెల్ వాళ్ళు కూడా చెక్ చేస్తారు కాబట్టి ఏదైనా లైక్ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే మనమే సాల్వ్ చేసుకోవచ్చు అనమాట విత్ ఇన్ ద టీమ్. సో అది నేను ఈ నా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే సో ఇలా ఉంటుంది. అండ్ మేబీ వేరే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కూడా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ ఇలానే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. నా కొలీగ్స్ కానీ, నాతో ఉండేవాళ్ళు లైక్ కోడింగ్ రిలేటెడ్ ఉండేవాళ్ళు, టెక్నికల్ పర్సన్స్ వాళ్ళ వర్క్స్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో నేను ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్ ఫర్ దిస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.